బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసిర్రా? అంటే ఎన్నో ఓ తాన అయ్యేది ఇంకెన్నో తాన ఎఫెక్ట్ చూపిస్తది. అగో అచ్చం అదాని దెబ్బకు అసొంటియి మస్తయితున్నయి. పాలిటిక్సు పగలు పక్కకు పెట్టి ఆంధ్రాను, అమరావతిని అభివృద్ధి చేద్దామని ముంగటికి పోతున్న కూటమి సర్కార్‌కు లేటెస్ట్‌గా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకే ఎసరొచ్చిందట పాపం. ఆదాని మీద అమెరికాల కేసు అవుడేమో గానీ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పంచాదుల కొత్త పాయింట్ దొరికినట్టు అయిపోయింది. తెలంగాణలో కార్ పార్టీలు గట్టిగానే అరుచుకునే వరకలా ఆదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల చందా అని వెనుకకి ఇచ్చేస్తున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ 100 కోట్లు కాదు, దావోస్ లో ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల మాట ఏంది మరి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఏపీలో కూటమి సర్కార్కు పెద్ద దెబ్బనే పడ్డది పోరి. సౌర విద్యుత్ ఒప్పందాల మీద అప్పట్లో పంక పార్టీ పవర్లు ఉండగా ఆదానితోనే ఒప్పందాలనే వరకలా ఇదే సైకిల్ పార్టీ తరపున చంద్రాలు సార్ చంద్ర నిప్పులు గుప్పించిండు. కానీ సర్కార్ మారి వాళ్ళ పార్టీ పవర్లకు వచ్చినాక అమరావతికి వెళ్ళి పెట్టుబడులు పెడుతందుకు ఆదాని ముంగట్టుకొచ్చి ఆయన ప్రతినిధులు బాబును కలిసి మాట ముచ్చటగా అనిచ్చారు. దగ్గర దగ్గర 70,000 కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. దాంతో బాబు కూడా సరే అనే వరకలా ఆగు అప్పుడేమో పంక పార్టీకి వంకలు పెట్టి తిట్టిపోసి ఇప్పుడు మళ్ళా ఇదేందని కూటమి సర్కార్ను ఘాటు మాటలు అన్నారు మస్తు మంది. కానీ రాజకీయాలు కాదు, ఇప్పుడు ఆంధ్ర అన్ని తీర్లు అభివృద్ధి అవడం ముఖ్యం, పెట్టుబడులకే పెద్ద పీట అని చెప్పి ఒప్పందాలు చేసుకునే తందుకే చూస్తున్న వార్తలు వచ్చినాయి. కానీ ఇంతనే ఆదాని మీద లంచం ఆరోపణలు వచ్చే వరకలా బాబుకు బాధ వచ్చి పడ్డది. ఇంకా నేను ఒప్పందాలు చేసుకోలే కాబట్టి బయటపడ్డారు. కొన్ని ప్రాజెక్టుల ముచ్చట కింద నెల కిందటనే ఆదాని గ్రూప్ కంపెనీలతో కూటమి సర్కార్ మీటింగులు పెట్టింది. అవి గిట్లా అప్పుడే పట్టాలెక్కి ఉంటే ఇప్పుడు చంద్రాలకు గండం తప్పకపోయేది. కానీ అన్ని లెక్క చూస్తే 70,000 1,00,000 కోట్ల పెట్టుబడులు పోయినట్టే. కానీ మరి ఏం చేస్తాడు ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేటట్టు లేదు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపు ఆదాని కేసు సీరియస్ అవుతున్నా కొద్ది తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ లా ఇంకెన్ని కొత్త పంచాయతీలకు పరదలేస్తాయో ఎన్ని పెట్టుబడులకు ఎసరొస్తుందో చూడాలిగా. 10 ఏండ్లు ప్రతిపక్షంలున్నా గాని పార్టీ కోసం పని చేసినాం. ఇప్పుడు పవర్లకొచ్చి ఏడాది అయితున్నా గాని పదవుల కాడ వెనక ముందు చేస్తారా అనుకుంటా కాంగ్రెస్ ల కయాలు తీస్తున్నారట కొందరు. ఓ దిక్కు క్యాబినెట్ లో కొత్తగా ఎవరికి జాగ దక్కుతుంది అనే తీరొక్క వార్తలు ఇనొస్తుంటే కొత్తగా పార్టీ మహిళా అధ్యక్షురాలి పోస్ట్ మీద కూడా లోపల లోపల లొల్లి బానే అవుతుందట ఇట్లా. పబ్లిక్ ఇస్తామన్న 6 గ్యారంటీల ముచ్చటేమో గానీ మాకు ఇస్తా అన్న పదవుల మాట ఏంది అని పార్టీ లీడర్ల పంచాది ఇంత ఎక్కువనే అవుతుందట గానీ తక్కువనే అయితలేదట కాంగ్రెస్ లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరన్న ముచ్చట మీద ఇంకా కూడా క్లారిటీ రాకుండా అయింది పోరి. ఓ దిక్కు ఇప్పుడు అదే సీట్లోన్న సునీతారావు ఇంకా కూడా ఆ పదవిలోనే ఉంటందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఇంకో దిక్కు కొత్తోళ్ళు కూడా అలా ప్లాన్లకు పదవులు పెడుతున్నారు. దాంతో నాకు ఏదో ఒక పదవి ఇచ్చినాకనే కొత్తోళ్ళని పెట్టాలని కండిషన్లు పెడుతుందట ఇప్పటి ప్రెసిడెంట్ సునీతారావు. లెక్కకైతే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సునీతారావు పదవి కాలం ఓడిచి 5 నెలలు అవుతుంది. కొత్త ప్రెసిడెంట్ ను కూసబెడతాందుకు కూడా పార్టీ కసరత్తు చేస్తున్నది. దేశంలోనే ఎక్కువ సభ్యత్వ నమోదులు చేపించిన, పార్టీ కోసం మస్తు ఉద్యమాలు చేసిన, 80కి మీదనే కేసులు మీదేసుకున్నా అనుకుంటా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను కూడా మొరబెట్టుకుందట సునీతారావు. ఒకవేళ నన్ను గాని కొత్త అధ్యక్షురాలను పెట్టే ఆలోచన ఉంటే పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసిన నాకు నామినేటెడ్ పోస్ట్ చేయాలని ఒక్క తీరు అడుగుతుంటా ఇటు పార్టీ అటు సర్కారు ఉన్న పెద్దల ముంగట డిమాండ్ పెట్టిందట. అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల గోసామాయిల్కెళ్లి పోటీ చేసి ఓడిపోయింది సునీతారావు. అయితే అధికారంలోకి వచ్చినాక అనుబంధ సంఘాల చైర్మన్లందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది కాంగ్రెస్. దాంతో ఇప్పుడు 10 కాలం ఒడిచే వరకలా నాకు కూడా పోస్ట్ చేయాలని గట్టినే అడుగుతుందట. అయితే అసెంబ్లీ ఎలక్షన్లలో టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎంబటే కార్పొరేషన్ పదవులు ఇచ్చే ఛాన్స్ లేదని పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చే వరకలా సునీతారావు నారాజులు ఉండదట. అట్లనే ఇప్పుడు అధ్యక్షురాలు ఉన్న సునీతారావును మారిస్తే బీసీ సామాజిక వర్గం లేడీ లీడర్ ను కొత్త మహిళా అధ్యక్షురాలను చేయాలన్నది పార్టీ ఆలోచనని బాగానే టాక్ వచ్చే వరకలా ఒకరిద్దరు పేర్లు గట్టిగానే వస్తున్నాయి. మరి బయట రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా ఆగాలని కేబినెట్ విస్తరణ కూడా కామా పెట్టిన ముచ్చట తెలిసిందే. అక్కడ రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులు అన్నిటి మీద క్లారిటీ ఇస్తారేమో చూడాలిగా.